హైదరాబాద్ రామంతపూర్లో ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీర్ స్వాధీనం చేసుకున్నారు. లేబుల్ లేని ముడి పదార్థాలు, లూజ్ టూటీ ఫ్రూటీతో ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యూనిట్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. మెదక్ జిల్లాలో నకిలీ పాలదందా వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో కల్తీ పాల తయారీ వ్యవహారం బయటపడింది. రసాయనాలతో కృత్రిమంగా పాలను తయారు చేసి మార్కెట్లోకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు హానికరమైన కెమికల్స్, డిటర్జెంట్స్, యూరియా, నాసిరకం మిల్క్ పౌడర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 150 లీటర్ల కల్తీ పాలు, భారీ మొత్తంలో నిల్వ ఉంచిన మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. రైట్, హైదరాబాద్ రామంతపూర్లో ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు మూసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీరును స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి హారిక సిద్ధంగా ఉన్నారు. హారిక. రైట్ శంకర్, ఉప్పల్ రామంతపూర్ లోని లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న ఒక ఐస్ క్రీం తయారీ యూనిట్ మీద ఇటు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉమ్మడిగా రైడ్స్ నిర్వహించారని చెప్పాలి. అయితే బూజు పట్టిన ఎండు అంజీర్ పండ్లు, అదేవిధంగా డేట్ అయిపోయిన ఫుడ్ కలర్స్, కెమికల్ ఫ్లేవర్స్, ఎలాంటి లేబుల్స్ లేని ముడి పదార్థాలు, ప్యాకింగ్ లేని లూజ్ టూటీ ఫ్రూటీలను కూడా ఐస్ క్రీం తయారీకి వాడుతున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. అయితే అక్కడ ఉన్న భారీ మొత్తంలో కల్తీ ముడి పదార్థాలను అధికారులు సీజ్ చేసి కల్తీ కేంద్రానికి నడుపుతున్న రమేష్ అనే నిర్వాహకుడు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే నిందితుడు ఇలాంటి గడువు ముగిసిన కుళ్ళిపోయిన పదార్థాలతో ఐస్ క్రీమ్స్ తయారు చేసి స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాలకు, కిరాణా షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్లయితే ప్రాథమిక విచారణలో తేలింది. శంకరి. రైట్ హారిక.